మనిషి వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడం 150 ఏళ్ల బతికేలా చేయడం అనేది సైన్స్ ఫిక్షన్ కే పరిమితం కాబోదని రష్యన్ సైంటిస్ట్ విటాలీ కోవలెవ్ అన్నారు. 150 ఏళ్ల వరకు బతికే కెపాసిటీ ఉన్న వ్యక్తులు ప్రస్తుతం మన మధ్య ఉన్నారని అన్నారు. ఓల్గ్రాడ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ప్రాజెక్ట్ ఆఫీస్ బయోపాలిటిక్స్ ఛానల్లో కామెంటేటర్ గా విటాలీ పనిచేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను ఓ ప్రముఖ విద్యా ఆరోగ్య పోర్టల్ ప్రచురించింది. వృద్ధాప్యం అనేది వెనక్కి మలచేలా లేని ప్రక్రియ అనే సూత్రాన్ని ఆయన సవాలు చేశారు. అది ఒట్టి అపోహ మాత్రమే అని, మానవుడు 150 ఏళ్లు జీవించడం ఊహాజితం కాదు, దాన్ని సాధ్యం చేసే పదార్థాల తయారీకి ప్రయోగశాలలు తీవ్రంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే 2 దశాబ్దాల్లో ఈ శాస్త్రీయ సిద్ధాంతాన్ని సురక్షితమైన విద్యా వైద్యగా తీర్చిదిద్దుతామని లక్ష్యంగా తెలిపారు. సెప్టెంబర్లో బీజింగ్ లో జరిగిన సైనిక కవాతుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య వయసు దీర్ఘాయువుపై జరిగిన సంభాషణ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.